రామాయ నమః. స్వామి మహాదేవ మంజునాథ, ఏమి ఈ విపరీతం? కలికాలం కదా దేవి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది. భూలోకంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవతలు అవతరించి ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా స్వామి. అవును. మరి మీరిలా చిద్విలాసాలు చిందిస్తూ ఉంటే చితికిపోతున్న ధర్మాన్ని ఉద్ధరించేదెవరు? ధర్మో రక్షతి రక్షిత. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న మానవుడే మహనీయుడే, దేవుడే ఈ ధరణి మండలానంతా ధర్మస్థలంగా మార్చగలుగుతాడు. మానవుడా? మానవుడు దేవుడిలా మారిపోవడమా? ఏమిటి స్వామి? తోటి మానవులకు సహాయం చేస్తూ భక్తి మార్గాన్ని చూపే మానవుడే దేవుడవుతాడు దేవి. అలాంటి మానవుడు ఎక్కడున్నాడు స్వామి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అఖండ ధర్మ జ్యోతులు ప్రజ్వలిల్ల చేసే ఆ అసమాన మానవుడు అడుగు. చూసాడే, కొడుకు పెళ్లి చేయండి పెళ్లి చేయండి అని చెవిలో ఇల్లు కట్టుకుపోయావు. ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు. వాడి దృష్టిలో మనం అంతా చచ్చిపోయామే. ఇంకేం మాట్లాడుకో. ఆహా, ఎలాంటి పుత్రుని కన్నావే. నాకు పుత్రోత్సాహం పొంగిపోతుంది. శుభం అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే ఎందుకండి అలా మాట్లాడతారు? దీనికంతకే నువ్వే ముఖ్య కారణం. నువ్వు చేసిన గానాభోవాలని ఇక్కడే ఇంత పని చేశాడు. ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు. నాన్న, ఎందుకు ఇంత రాతంతం చేస్తున్నారు? ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా దాన్ని దేవదాసం చేయబోయారు. అది నాకు న్యాయం అనిపించలేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను. తప్ప నాన్న, మీరు రమ్మంటే లోపలికి వస్తాం, పొమ్మంటే బయటకు పోతాం. పోతానంటే చాలు, అదేదో చెయ్యి. ఒక్క నిమిషం మావయ్య, మీ అబ్బాయికి మంచునాథ అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం. అవును. ఆ శివుడాజ్ఞ లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు, అవునా? అవును. మరైతే ఆ శివుడాజ్ఞ లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా? పడింది పాకాల కూటం. ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేము వెళ్ళిపోతాం. ఆగమ్మా, ధ్వజస్తంభాన్ని నిలబడతావే, వెళ్ళి హారతి పట్ట. ఇదైనా శాంతంగా చెప్పొచ్చు కదండి. ముందు వెళ్ళు. లక్షణంగా ఉంది పిల్ల. కదరా అబ్బాయి? సంతోషించాను. ఏమండి, ఏంటండి? ఇలా రండి. విన్నారా? గురువులు మన సిద్ధు గురించి ఏమంటున్నారు? ఏమంటున్నారట? ఎంత కష్టమైన పాఠమైనా చెప్పిన వెంటనే అప్పచెప్తున్నట్ట. నీ పొలికే. అది మీ పోలిక. నా పోలిక కూడా వచ్చిందట. ఏంటో అది? గురువుల దగ్గర వినయంగా ఉంటాడట. నాలాగే ఎవరితోనూ గొడవలు పెట్టుకోడట. ఇలాగా. ఏమండి, ఇంకో విషయంలో నన్నే మించిపోయాడట. ఏ విషయంలో? దైవభక్తిలో. దైవభక్తిలోనా? అవునండి. వాణ్ణి చూస్తూ ఉంటే ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు అందరూ గుర్తుకొస్తున్నారు. అంతా మంజునాథుడి లీల. ఎక్కడ వాడు? ఎవరు మంజునాథుడా? సిద్ధు, శివ పూజ చేస్తున్నారు నాన్నగారు. శివ పూజ? ఎక్కడికైనా అనుకోండి కదా, సమాధానం చెప్పండి. అక్కడికి వాళ్ళని చూడు.
శివ పూజ కాదు, శస్త్ర పూజ చేస్తున్నా. తీసుకో. కళ్ళు మూసుకుని పూజలు చేసే బదులు కత్తి సాగు నేర్చుకో. ఇది నేర్చుకుని ఏం చెయ్యాలి నాన్న? లేని ఆ దేవుడి పేరు చెప్తూ అమాయక ప్రజల బతుకులతో ఆటలాడుకునే ఆ దుర్మార్గులందరినీ ఖండించి పారేయాలి. దుర్మార్గుల్ని కాదు, దుర్మార్గాన్ని ఖండించి వేయాలి. దాన్ని ఖండించడానికి ఇంతకంటే పదునైన కత్తి కావాలట. ఏ కత్తి కావాలి? భక్తి అనే కత్తి. ఎవరు చెప్పారు? దత్తాత్రేయ స్వాముల వారు. దత్తాత్రేయుడు చెప్పాడని నీకెవరు చెప్పారు? మా నాన్న? కాదు, మా అమ్మ. నాన్న, సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన్ని ఎందుకు అస్తమిస్తాడు? నీరు పల్లానికే ఎందుకు ప్రవహిస్తుంది? నక్షత్రాలు ఏ ఆధారంతో ఆకాశంలో నిల్చున్నాయి? ఇంత పెద్ద వృక్షం ఒక చిన్న విత్తనం నుండి ఎలా పుడుతుంది? ఇవేవి మనుషులు చేయడం లేదు కదా, మరి ఎవరు చేస్తున్నారు? ప్రతి మనిషి గుండెలో భక్తి అనే విత్తనాన్ని నాటితే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించు నాన్న. అందరి రూపంలో వచ్చింది ఈ స్వామి, శ్రీ మంజునాథ స్వామి. ఒక్కడే మంజునాథుడొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. శక్తికి భక్తికి ఒక్కడే, భక్తికి ముక్తికి ఒక్కడే, దిక్కొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. నా ఆర్తి తీర్చావు, నా దారి మార్చావు, నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు. నా కంటి దీపమై కనిపించి వెళ్ళావు. జ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు. దేవుడు జీవుడు ఒక్కడే, ధర్మము మర్మము ఒక్కడే, హరుడు ఒక్కడే. శంకర హర హర శంకర ముర హర 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 శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ గంగాధర. జయ జయ శంభో జయ జయ గంగాధర. జయ జయ శంభో జయ జయ గంగాధర.
సుడిగాలి ఎక్కువ ఉంది. త్వరగా వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నాం పదండి. మహారాజా, మీరు సరైన సమయానికే రాకపోతే ఇక్కడ మహాప్రళయం జరిగిండేదేమో. ఈ అనర్థాల కారణం ఇతనే. ఇతన్ని కఠినంగా శిక్షించి ఆస్తికత్వాన్ని కాపాడండి మహారాజా. దేవుడే లేడని చెప్పి మా ఊళ్ళో వీడు చేసిన చండాల పనులకు అంతే లేదు. వీడు మహారాష్ట్రుడు మహాప్రభు. అవును మహాప్రభు, వీడు పెద్ద హేతువాది. అవును, మొన్నటి వరకు నాస్తికుణ్ణే, హేతువాదినే. కానీ ఆ మంజునాథుడి కృప వల్ల నాకు జ్ఞానోదయమై స్వామి భక్తులయ్యా. ఆయన చెప్పేది దయచేసి నమ్మండి. ఆ స్వామిని దర్శించుకోవడానికి మాకు అవకాశం ఇప్పించండి. మేము నమ్మడం ముఖ్యం కాదు, ఈ ప్రజలు నమ్మాలి. మీరు చెప్పేది నిజమే అయితే మీ భక్తికి ఇదొక పరీక్ష. ఆరిపోయిన దీపాలను వెలిగించి మీ భక్తిని నిరూపించుకోండి. శివం శివం భజే మంజునాథం శివం శివం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యదుర్వేద వేద్యం కామ ప్రగీతం అథర్వణం పురాణేతిహాస ప్రజజ్ఞం విశుద్ధం ప్రపంచైకధూతం విరుద్ధం సుధితం లకారం మకారం తికారం గకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందరంగం మహాకాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలత్పుత్ర నేత్రం సువిత్రం సుగోత్రం మహాకాశభాగం మహాభానులింగం సౌరాష్ట్రసుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం జైనికుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం బ్రహ్మకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిగోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం. అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం. ధర్మస్థలక్షేత్రవరపరం జ్యోతిం ధర్మస్థలక్షేత్రవరపరం జ్యోతిం ధర్మస్థలక్షేత్రవరపరం జ్యోతిం. ఓం నమః శివాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ ధర్మాయ చ. ఆహా, ఎంత అద్భుతం! ఒకానొక నాడు ఒక బోయవాడు వాల్మీకిగా పరివర్తన చెంది రసరమ్యమైన రామాయణాన్ని రచించి మహాకవిగా మారాడని మేము విన్నాం. ఈరోజు ఒక నాస్తికుడు మహాభక్తుడిగా మారి తన భక్తి జ్యోతితో 1,00,000 దీపాలను వెలిగించడం చూసి మేం ధన్యులమయ్యాం. మీలాంటి ఉత్తములు మాతోనే సదా ఉండాలి.
పాపకోపంలో పడి కొట్టుకుంటున్న మానవుల్ని భక్తి మార్గంలో నడిపించాలి. క్షమించండి, నేనంత గొప్పవాణ్ణి కాదు. అంతులేని మదమాత్సర్యాలతో ఈ నా స్వామిని కోటి సార్లు తిట్టుంటాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కోటి లింగాలను ప్రతిష్ఠించి నా జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నా. ఎంత అద్భుతం! ప్రపంచంలో ఉన్న శివసాల గ్రామాలన్నిటినీ ఈ పవిత్రమైన క్షేత్రంలో దర్శనం చేసుకునే భాగ్యం మనకి లభించింది. ఈ మహాక్షేత్రాన్ని మహారాజ్యంలో స్థాపించినందుకు మా తరపున, మా ప్రజల తరపున ధన్యవాదములు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం దేవమునిర్మలార్చితలింగం కామదహన కరుణాకరలింగం रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने संयुक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिखिविष्टाय च नमो भीमुष्टवाय केतुमते च नमो वृक्षस्वाय च वामनाय च नमो बृहते च वंशीये కాసేపట్లో నాకు మరణం రాబోతుందని మహారాజు ద్వారా నాకు తెలిసింది. కానీ మీ చేతులతో నాకు ఈ విధంగా మోక్షం లభిస్తుందని నేను ఊహించలేదు. మీరు నన్ను శత్రువుగా భావించారు, కానీ నా దృష్టిలో మీరందరూ నా మిత్రులు. పరమేశ్వరుని సన్నిధికి నన్ను సాగనంపుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పరమ కృపాకర పార్వతీ హృదయహర హర, నా ప్రాణాలు తీసుకుపోవడానికి ఆ కాలయువుడు వస్తాడనుకున్నాను. కాలస్వరూపుడు అయిన నువ్వే వస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. నీ ప్రాణాలు తీయటానికి వచ్చానని తెలిసినా ఇంత సాధారణంగా ఆహ్వానిస్తున్నానే, నీకేమాత్రం భయంగా లేదా? లేదా? మరి భవభయహరుడనైనా నాకెందుకు భయంగా ఉంది? అది భయం కాదు మృత్యుంజయ, నాపై కరుణ వర్షించడానికి గంగలా పొంగుకొస్తున్న అభయం. భయమో అభయమో నాకే అర్థం కావటం లేదు. ఏది ఏమైనా లయకారకుడిగా నా ధర్మాన్ని నెరవేర్చడానికి గుండె రాయి చేసుకుని వచ్చాను. రా స్వామి. అన్నపూర్ణాదేవి
లోకాన్ని ఒక బొగ్గరగా చేసి నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటావు స్వామి. ఆ ఆటలు ఎంత అలిసిపోయావో ఏంటో. తిరుగు. నువ్వే లేవని నాకు, నువ్వే అంతా అనే ఆమెతో ముడేశావు. నువ్వే ఆ ముడి విప్పుతున్నావు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అన్న, తమ్ముడు, ఆస్తి, పాస్తి, ఇలా ఎన్నో బంధాలలో జీవుణ్ణి ఇరికిస్తావు. ఆ చిక్కులన్నీ మృత్యువనే ఒక చిన్న స్పర్శతో చటుక్కును తెంపేస్తావు. ఆహా, నీకు సాటి నువ్వే లీలామయ్య. స్వామి, నీకంటే నీరా? నా లీలనే నాకు గుర్తు చేసి కంట తడిపెట్టేలా చేస్తున్నావు. ఆనంద స్వరూప, నీకంటే నీరు రాకూడదు. మంజు, ఎంత పెద్ద గాయం! ఇది చూడండి. ఇదేం పట్టించుకోకు స్వామి. ఇంకెంతసేపు ఈ గాయమే మాయం కాబోతుంది. ఇక గాయం ఏం చేస్తుంది? త్వరగా తిను స్వామి. ఆలస్యమైతే గుడికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు. వాళ్ళుండగా నన్ను తీసుకెళ్ళడం నీకు కొంచెం కష్టం అవుతుంది. అందుకే బాగా ఆలోచించి వాళ్ళందరినీ పంపించేశాను. స్వామి, నా మొర ఆలకించి నువ్వు లోపలికొచ్చావు. నీ ఆజ్ఞ ప్రకారం తృప్తిగా బయటకు వస్తాను. ఓం నమః శివాయ. కాత్యాయని అంటే మృత్యు ధర్మాన్ని అడ్డుకోవాలని ఆశిస్తున్నావా? లేదు స్వామి, మీ ధర్మానికి అడ్డు రావడం ధర్మం కాదని నా బిడ్డ చనిపోయినప్పుడు ఆయన నాకు తెలియజేశారు. ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళు స్వామి. అది నా చేతుల్లో లేదే. ఎందుకు లేదు స్వామి? ఆయన నెత్తుడితో పెట్టుకున్న ఈ బొట్టుని తొడి చెయ్యకు స్వామి. నువ్వే దీర్ఘ సుమకలి భవాన్ని ఆశీర్వదించింది మర్చిపోకు. ఆయనతో పాటు నన్ను నీలో ఐక్యం చేసుకో. అంటున్నారిస్తున్నా భక్తురాలి కోరికను మన్నించు స్వామి. పుణ్య దంపతులారా, మీ అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఈ అర్ధనారీశ్వరుణ్ణే బంధించి వేశారు. ప్రజలంతా మీలాగే మృత్యువుకు భయపడకుండా ధర్మంగా నడుచుకుంటే ఈ ప్రపంచమే ఒక ధర్మస్థలమే ప్రకాశిస్తుంది. అస్తు.